క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇంతవరకు నా యొక్క ఆడియో మెసేజ్లు మీరు విన్నారు. ఇక నుంచి ఈ వీడియో మెసేజ్ ద్వారా మీరు వినబోతున్నారు. దయచేసి మీరందరూ కూడా ఈ వీడియో మెసేజ్లు ఫాలో అవ్వాలని, అలాగే బలపరచబడాలని, దీవించబడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్కు మన జీవితాలను ప్రోత్సహించడానికి, మన జీవితాలను ఆయన బలపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము మనం చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మోషే, ప్రభా, నేను నోటి మాంద్యము గలవాడను, మాటల నేర్పరిని కాదు, నేను సరిగా మాట్లాడలేను, కనుక నేను ఫరోతో పోరాటం చేయలేనని ఆయన దేవునితో చెబుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3 అలాగే 7 వచనంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా మోషే గురించి? మోషే మిక్కిలి సాత్వికుడు, అలాగే నా ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడు అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ పాయింట్ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, మనము మానవ స్వభావంతో, మానవ ఆలోచనతో, లోకానుసారంగా మనం ఆలోచన చేసి, ప్రకారంగా మనం ఆలోచన చేసి మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మనము సరిగా మాట్లాడలేము, సరిగా నిలబడలేము, సరిగా చేయలేము, మనము సాధించలేము అని మనకు మనమే అనేసుకుంటూ ఉంటాం. మనకు మనమే తక్కువగా అంచనా వేసుకుంటాం. మనకు జ్ఞానం లేదని, మనకి తెలివితేటలు లేవని, మనము ఈ యొక్క విషయాన్ని మనము హ్యాండిల్ చేయలేమని అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు మోషేతో చెప్పినట్టు ఈరోజు మనతో కూడా చెబుతున్నాడు. దేవుడు, మీరు చేయగలరు, మీరు నమ్మకస్తులు, మీరు తెలివైన వాళ్ళు, సాత్వికులు అని దేవుడు చెబుతున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులలా, మనము తక్కువ అంచనా వేసుకోవద్దు. మనము ఎందుకు పనికిరామని అనుకోవద్దు. దేవుడు పనికొచ్చే వారిగానే దేవుడు తయారు చేశాడు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us with abundant blessings and wisdom and knowledge. దేవుడు చక్కటి ఆలోచనతో, జ్ఞానముతో దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడు కనుక మనమే అనేసుకుని, మన మానవ స్వభావంతో మనం తక్కువ వారము ఏమి చేయలేమని అనుకోకండి. God has put all the potentiality in our mind and in our heart and in our body. దేవుడు సమస్తమైనటువంటి బలమును మన మైండ్లో, మన హృదయంలో, దేవుడు మన యొక్క శరీరంలో పెట్టాడు. దేవుడు ఒకసారి ఈ ప్రపంచాన్ని మీరు ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో కనిపెట్టినటువంటి ఇంతవరకు వండర్స్, వింతలు, విశేషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవులు కనిపెట్టినాయి. మానవులు మేము కనిపెట్టలేము, మేము చేయలేము అని అనుకుంటే వాళ్ళు ఏమీ చేయలేరు. ఈ రోజున టీవీలు చూస్తున్నాము, సెల్ ఫోన్లు చూస్తున్నాం, మనము కంప్యూటర్స్ చూస్తున్నాము, ఈరోజు శాటిలైట్స్ చూస్తున్నాం. మనము ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మానవులు చేసినవే. కనుక మోషేలాగా నేను మాట్లాడలేను, పని చేయలేను, నేను తక్కువ వాడిని అని అనుకోవద్దు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యూ కెన్ డూ ఎవ్రీథింగ్. నువ్వు ఏమైనా చేయగలుగుతావు, ఏమైనా సాధించగలుగుతావు. ప్రియులారా, ఈ రోజున నాకు జ్ఞానం లేదని, లేకపోతే నాకు జనబలం లేదు, బలము లేదు, నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నాకు ఏ వనరులు లేవు అని చాలామంది దిగాలు పడి, చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడు వారికి ఇచ్చినటువంటి వనరులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు వారు. కానీ గాడ్స్ ప్లాన్ అంటే తెలుసా? యు మస్ట్ యూజ్ ఆల్ యువర్ రిసోర్సెస్. దేవుడు నీకు ఇచ్చినటువంటి వనరులన్నీ కూడా నువ్వు వాడాలి. దేవుడు నీకు ఏం వనరులు ఇచ్చారు తెలుసా? ఈ బ్రెయిన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. ఈ బ్రెయిన్ నీకు ఇచ్చాడు దేవుడు. ఈ బ్రెయిన్లో ఒక ఆలోచన వస్తుంది. థాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఒక ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు ఆ ఆలోచన నువ్వు యాక్షన్లో పెడితే ఆ యాక్షన్ ద్వారా నీకు ప్రతిఫలం కలుగుతుంది.
ఆ యాక్షన్ ద్వారా నీకు మేలు జరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నీకు ధనం వస్తుంది, అన్నీ వస్తాయి. నీకేం కావాలో అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక గాడ్ ఈజ్ పుషింగ్ యూ. దేవుడు నిన్ను ముందుకు తోస్తూ ఉన్నాడు. యూ కెన్ డూ, నువ్వు చేయగలవని దేవుడు నిన్ను ముందుకు తోస్తూ ఉన్నాడు. కానీ మనం మాత్రము మానవ స్వభావంతో మనకంత కెపాసిటీ లేదు, మనం ఏమి చేయలేము అని అనుకుంటూ ఉంటాం. దట్ ఈస్ రాంగ్ ఇన్ అవర్ ఆస్పెక్ట్. మన ఆలోచన విధానము తప్పు. ఏమైనా చేయగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము సామాన్యుడే. దేవుని దగ్గరకు రాకముందు అబ్రహాము సామాన్యుడే. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహాము బలవంతుడయ్యాడు. అన్ని విషయాల్లో కూడా బలవంతుడయ్యాడు. కనుక ఈ రోజున దేవుని దగ్గరికి రండి, దేవుని మాటలు వినండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవుని చేత మనం తయారు చేయబడ్డాం, సృష్టించబడ్డాం. కనుక వీఆర్ గ్రేట్ పీపుల్. వీ షుడ్ నాట్ డౌన్ యువర్ సెల్ఫ్. నీ అంతటి నువ్వే డౌన్ చేసుకోవద్దు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దేవుడు అన్ని ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవించాడు. మనం చేయవలసిన పని ఏంటంటే వాటిని మనం వాడాలి. వాటిని మనం వాడినప్పుడు వీ కెన్ డూ వండర్స్, వీ కెన్ మేక్ వండర్స్. మనము అద్భుతాలు సృష్టించగలుగుతాం. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బులు కనిపెట్టాడు. ఆయన నేను చేయలేనుకుంటే అది ఈరోజు మనకు బల్బు ఉండేది కాదు. ఏమండి, చార్లెస్ బాబా కంప్యూటర్ కనిపెట్టాడు. ఈ రోజున ఆయన కంప్యూటర్ నేను చేయలేను కనిపెట్టలేను అనుకుంటే మనకి ఈరోజు కంప్యూటర్ ఉండేది కాదు. కనుక మీరు కూడా చేయగలుగుతారు. యూ కెన్ డూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో తల్ల వంచి మీరు కండ్లు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవా, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినాన్ని మా జీవితాల్లో నూతన దినం అనుగ్రహించినందుకు మీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఈ యొక్క వీడియో మెసేజ్ ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రభువా, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, అవసరాలు తీర్చమని, అక్రతలు తీర్చమని దేవా మీ కృపలో భద్రపరచని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున ఎవరైతే బలహీనంగా ఆలోచన చేస్తున్నారో అలా ఆలోచన చేయడానికి వీల్లేదు ప్రభువా. మమ్మలను గొప్పవారుగా మీరు తయారు చేశారు, సృష్టించారు ప్రభువా. నాయన, మీ జ్ఞానం ఇచ్చారు, మీ వివేకం ఇచ్చారు, మీ యొక్క సమస్తమును మాకు అందించారు. దానితో ఈ లోకంలో మేము ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి మమ్మల్ని బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారు బలపరచండి ప్రభువా. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. ఎవరైతే రుణ సమస్యల్లో బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే నాయన ఇంకా ఉద్యోగం రాలేదని, లేక ఇంకా నా జీవితంలో ఏం జరగట్లేదని బాధపడుతున్నారో అలాంటి వారికి ప్రభువా గొప్ప కార్యములు జరిగించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీ కృపలో భద్రపరచండి ప్రభువా. ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి ప్రభువా. దేవా, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. జీవితంలో ఈ లోకంలో జీవించడానికి కావలసిన వనరులన్నీ కూడా మాలో మీరు పెట్టారు ప్రభువా. అవన్నీ కూడా మేము వాడుకుని ఈ లోకంలో బలమైనటువంటి వ్యక్తులుగా మేము జీవించడానికి సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మీరే ఘనతా మహిమా ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.